హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ శంకర్ గారి ఇదివరకు సినిమాలకి నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉండేది. ఆయన ఎలాంటి సినిమాలు చేసినా అవి హిట్ అయిపోతాయి అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదు. ఐ అండ్ రోబోట్ 2.0 సినిమాల తర్వాత ఆయన కెరియర్ డౌన్ అయిపోయింది అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ సినిమాలు ఫ్లాప్ టాక్ రావడంతో ఇప్పుడు ఆయన కెరియర్ రిస్క్లో ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ గా అయితే మారింది. అయితే ఇండియన్ 2 సినిమా ఎండింగ్ లో ఇండియన్ 3 సినిమా గురించి అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా 70% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఇంకో 30% షూట్ ఉంది అనగా ఈ సినిమా అయితే ఆగిపోయింది. ఎందుకంటే ఇండియన్ 2 సినిమా ఫెయిల్యూర్తో లైకా ప్రొడక్షన్స్కి అండ్ శంకర్ గారికి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చేసాయి. అంతేకాకుండా ఇండియన్ 3 సినిమాకి వాళ్ళు చాలా హెవీ బడ్జెట్ అయితే పెట్టేశారంట. అందుకనే వీళ్ళు ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని తిరిగి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇండియన్ 3 టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమాని మొత్తం రెడీ చేసి రిలీజ్ చేస్తే కనీసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా తిరిగి వస్తుంది అని లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు అండ్ శంకర్ గారు ఇద్దరు కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి కమల్ హాసన్ గారు కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారంట. సో ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.